నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ చూడండి. రెప్టిలియా జనరల్ క్యారెక్టర్ అంటే రెప్టిలియాస్ ఆర్ ద ఫస్ట్ ట్రూ టెరిస్ట్రియల్. రెప్టిలియాస్ ఆర్ ద ఫస్ట్ ట్రూ టెరిస్ట్రియల్, యూజువల్లీ క్రీపింగ్ ఆర్ burrowing amniotic tetrapods. Reptilias are the first true terrestrial, usually creeping or burrowing amniotic tetrapods. Reptilia body is divided into head, neck, trunk and tail. రెప్టిలియా యొక్క చర్మం ఎలా ఉంటుంది? స్కిన్ ఈజ్ రఫ్ and dry. Reptilia skin is rough and dry. The exoskeleton occurs in the form of horny epidermal scales and sheds and claves. The exodermal skeleton occurs in the form of horny epidermal scales, sheds and claves. ఇవేం చేస్తాయి? విచ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద రెప్టైల్స్. ఇంతసేపు మనం చెప్పిందల్లా ఫస్ట్ టైం రెప్టైల్స్లో కనపడ్డాయంట. ద ఎక్సోస్కెలిటన్ అక్కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్నీ ఎపిడర్మల్ స్కేల్స్ అండ్ షెల్స్ అండ్ క్లేవ్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రెప్టిలియస్. వీటి యొక్క పళ్ళు, రెప్టిలియా యొక్క పళ్ళు ఎలా ఉంటాయి? డెంటిషన్ ఈజ్ ఆక్రోడాంట్, హోమోడాంట్. తర్వాత పాలిఫయోడాంట్. నెక్స్ట్ థీకోడాంట్ ఇన్ క్రొకోడైల్ యాజ్ సీన్ ఇన్ ద మ్యామిల్స్. చూడండి, మ్యామిల్స్లో థీకోడాంటే, క్రొకోడైల్లో కూడా థీకోడాంటే. అంటే రెప్టిలియాలో క్రొకోడైల్ వస్తుంది, దాని మాదిరే థీకోడాంట్ ఇన్ క్రొకోడైల్ యాజ్ సీన్ ఇన్ ద మ్యామిల్స్. నెక్స్ట్ చిలోనియన్స్ ఆర్ ఈడెంటేట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఈడెంటేట్. చిలోనియన్స్ ఆర్ ఈడెంటేట్. Skull is monocondylic and many have temporal foci. వాటి యొక్క పుర్ర ఏంది? స్కల్ ఈజ్ మోనోకాండాలిక్ అండ్ మెనీ హ్యావ్ టెంపోరల్ ఫోసే. ఈచ్ హాఫ్ ఆఫ్ ద లోయర్ జా అంటే ఇది లోయర్ జా ఉంటుంది, దాంట్లో సగభాగం. ఈచ్ హాఫ్ ఆఫ్ ద లోయర్ జా ఈజ్ ఫార్మ్డ్ బై 6 bones. Vertebrae are mostly processus. The first two cervical vertebrae are specialized into atlas and axis to facilitate independent movement of head from the rest of the body. Next, sacral vertebrae are 2 in number. The exchange of respiratory gases takes place only through lungs. They use ribs మరియు ఏమి చేస్తాయి? ఇంకా ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇన్ వెంటిలేషన్. రెప్టైల్స్ యూజ్ రిబ్స్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇన్ వెంటిలేషన్. ఈ లక్షణం దిస్ ఫీచర్ డెవలప్డ్ ఇన్ ద రెప్టైల్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వర్టిబ్రేట్ ఎవల్యూషన్. ఈ లక్షణం అభివృద్ధి అయింది రెప్టైల్స్లో. ఎందుకోసం? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వర్టిబ్రేట్ ఎవల్యూషన్. ఈ లక్షణం అనేది అభివృద్ధి అయ్యింది ఇన్ ద రెప్టైల్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వర్టిబ్రేట్ ఎవల్యూషన్. ఇది కొంచెం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఇన్
టార్టైల్స్ అంటే ఇది తాబేలు. టార్టైల్స్ గ్యాస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ త్రూ ద వాస్కులార్ క్లోయికల్ వాల్. టార్టాయిస్ చూడండి, టార్టాయిస్ ఎక్కడ ఉంది? రెప్టైలియాలో ఇది ఒకటి టార్టాయిడ్సే. దీంట్లో గ్యాస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందంట? వాస్కులార్ క్లోయికల్ వాల్. హార్ట్ ఈజ్ ఇన్కంప్లీట్లీ ఫోర్ ఛాంబర్డ్ ఎక్సెప్ట్ ఇన్ క్రొకడైల్స్. హార్ట్ ఏమో 4 ఛాంబర్డ్ కానీ ఇన్కంప్లీట్గా ఉంటుంది. కానీ క్రొకడైల్ అలా ఉండదని చెప్తుండే. ఎక్సెప్ట్ ఇన్ ద క్రొకడైల్ ద హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. గుర్తుపెట్టుకోండి, 4 ఛాంబర్డ్. ఎక్సెప్ట్ ఇన్ క్రొకడైల్ ఇన్ విచ్ ద హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. హార్ట్ ఈజ్ ఇన్కంప్లీట్లీ 4 ఛాంబర్డ్ ఎక్సెప్ట్ ఇన్ ద క్రొకడైల్ ఇన్ విచ్ అంటే క్రొకడైల్స్ ద హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. ఒకటి సైనస్ వినోసస్ ఈజ్ ప్రజెంట్ బట్ కోనస్ ఆర్టియోసిస్ ఈజ్ ఆబ్సెంట్. సైనస్ వినోసిస్ ఈజ్ ప్రజెంట్ బట్ కోనస్ ఆర్టియోసిస్ ఈజ్ ఆబ్సెంట్. సైనస్ వినోసిస్ ఈజ్ ప్రజెంట్ బట్ కోనస్ ఆర్టియోసిస్ ఈజ్ ఆబ్సెంట్. ద 3 arctic arches arise directly from the ventricle. The 3 aortic arches arise ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది? డైరెక్ట్లీ ఫ్రమ్ ద వెంట్రికల్స్ నుంచి అవుతుంది. ఎరిథ్రోసైట్స్ ఆర్ న్యూక్లియేట్. రక్తం ఎలా ఉంటుంది? ఎరిథ్రోసైట్ న్యూక్లియేట్. The 3 aortic arches arises directly from the ventricles. Erythrocytes are nucleate. Kidneys are metanephric. తర్వాత mesonephric duct. Kidneys are metanephric. తర్వాత mesonephric duct. దీన్నే Wolffian duct అంటారు. Mesonephric duct, Wolffian duct of an embryo. కిడ్నీస్ ఆర్ మెటానెఫ్రిక్ డక్ట్, మీసోనెఫ్రిక్ డక్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మెటానెఫ్రిక్ ఉంటుంది కానీ డక్ట్లు మాత్రం మీసోనెఫ్రిక్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మీసోనెఫ్రిక్ డక్ట్ని ఉల్ఫేఫియన్ డక్ట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కిడ్నీ ఏమో మెటానెఫ్రిక్, వాటి యొక్క ట్యూబ్ నరాలు మాత్రం మీసోనెఫ్రిక్ డక్ట్ ఉంటుంది. దీనికి ఇంకో పేరు ఏంది? ఉల్ఫేఫియన్ డక్ట్ అంటారు ఆఫ్ ద ఎంబ్రియో. Kidneys are metanephric, mesonephric duct, Wolffian duct of the embryo functions as vasa differentia in the male. Okay, mesonephric duct, Wolffa duct of the embryo functions as vasa differentia in the male. మగవారి లోపల వాసా డిఫరెన్షియా ఎలా పనిచేస్తుందో ఎంబ్రియోలో ఉన్న మీసోనెఫ్రిక్ డక్ట్ కానీ వుల్ఫిక్ డక్ట్ కానీ అలా పనిచేస్తుందని చెప్తున్నాడు. రెప్టైల్స్ ఆర్ యూరిక్ ఓటిలిక్ అంటే యూరిక్ యాసిడ్. అంటే యూరికోటిలిజం ఈజ్ నోన్ యాజ్ ది అడాప్టేషన్ టు కన్జర్వ్ వాటర్. ఇది ఎందుకు అంటే టు కన్జర్వ్ వాటర్. కింద ఆప్షన్ ఇస్తాడు, పైన అన్నీ ఇచ్చి ఏది వాటర్ని కన్జర్వ్ చేస్తా అంటాడు. ఏది? యూరికోటిలిక్. మనం ఏమనుకుంటాం, అన్ని వాటర్ కన్జర్వ్ చేసే కదా అని ఫీల్ అవుతాం. కానీ స్పెసిఫిక్ ఇచ్చినటువంటి ఇక్కడ యూరికోటిలిజం ఈజ్ an adaptation to conserve water. Okay, they are యూరికోటిలిక్. యూరికోటిలిజం ఈజ్ an adaptation to conserve water. Next, cranial nerves are 12 pairs except in the snake 10 pairs. Cranial nerves are 12 pairs except in the snake 10 pairs. Next, tympanic membrane. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతూ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటర్ని కన్జర్వ్ ఉపయోగించే మెకానిజం ఏదంటే యూరికోటిలిక్. అన్నీ ఉంటాయి కదా రకరకాలు. అంటే ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చాడు వాడు. యూరికోటిలిజం అనేది కేవలము వాటర్ని అడాప్టేషన్ చేసుకోవడానికి, కన్జర్వేషన్ చేయడానికి అని. ఇది డిఎస్సి పక్క 100% కాదు, 2000% వస్తుంది. నెక్స్ట్, టింపానిక్ మెంబ్రైన్ ఎక్కడ ఉంటుంది? ఈజ్ ఫౌండ్ ఎట్ ది ఇన్నర్ బార్డర్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆడిటరీ మెయిటస్. At the inner borders of the external auditory meatus. Middle ear has a single ear ossicule called the columella orices.
కోల్మెలా ఒరిసెస్. తర్వాత జాకోబ్సన్స్ ఆర్గాన్. ద స్పెషలైజ్డ్ ఆల్ఫాక్టరీ స్ట్రక్చర్. Jacobson's organ, the specialized olfactory structure, are highly developed in lizards and snakes. Jacobson's organ, the specialized olfactory structures, are highly developed in lizards and snakes. Males usually possesses a muscular copulatory organ. Males usually possess a muscular copulatory organ except in the rhynicocephalian. Except in the RHY rhynicocephalian. Except in the RHYN rhynicocephalian. Lizard and snakes have a pair of hemipenis. చూడండి ఇది గురించి ఎక్సెప్ట్ ఇన్ ద రైనికోసెఫలియన్స్. బల్లులలో మరియు పాముల్లో ఏ పెయిర్ ఆఫ్ హెమీ పెన్నిస్ ఉంటుంది. పెన్నిస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద అపోజిషన్ ఆఫ్ ది టూ హెమీ పెన్నిస్. పెన్నిస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఏ పొజిషన్ ఆఫ్ ది టూ పెన్నిస్. పెన్నిస్కి ఇట్లా పైన టూ హెమీ పెన్నిస్తో ఉంటుంది. Cloaca is three-chambered as seen in bird. Cloaca is three-chambered as seen in bird. There are the anterior coprodeunium. Anterior coprodeunium. They are the anterior coprodeunium. తర్వాత middle uradium and posterior proctodium. They are the anterior coprodeunium. Anterior coprodeunium. తర్వాత మిడిల్ ఏమో యూరాడియం అండ్ పోస్టీరియర్ ఏమో proctodium. Fertilization is internal, mostly oviparous. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అంటే మోస్ట్లీ. ఇంటర్నల్ అంటే ఏంది చూడండి, లోపల ఫర్టిలైజేషన్ అవుతుంది అనమాట. అంటే స్పెర్మ్ ఉండదు కదా, ఎగ్స్. చూద్దాం, ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ మోస్ట్లీ ఓవిపారస్. అంటే సమ్ స్నేక్స్ ఆర్ వివిపారస్, పిల్లలు పుట్టిస్తాయి అనమాట. మోస్ట్లీ ఓవిపారస్ అంటే గుడ్లు పెడతాయి, అది అర్థం. ఓవిపారస్లో గుడ్లు పెడతాయి. సమ్ స్నేక్స్ ఆర్ వివిపారస్, పిల్లలు పెడతాయి. ఎగ్స్ ఆర్ మెగాలిథికల్ అండ్ క్లాయిడిక్. ఎగ్స్ ఎలా ఉంటాయి? మెగాలిథికల్ అండ్ క్లాయిడిక్. ఎగ్స్ ఆర్ మెగాలిథికల్ అండ్ క్లాయిడిక్. క్లీవేజ్ ఈజ్ మీరోప్లాస్టిక్ అండ్ డిస్కాయిడల్. Cleavage is meroplastic and discoidal. Cleavage is meroplastic and discoidal. During development, extra embryonic membrane are formed as in birds and mammals. During development, extra embryonic membranes are formed as in birds and mammals. In what ways are the reptiles structurally functionally more suited for the terrestrial mode of lifespan than predators? In what ways are the reptiles structurally functionally more suited for the terrestrial mode of life than their predators? చూడండి, ఇక్కడ ఉంది, the amount of yolk in the egg influence the mode of cleavage. గుర్తుపెట్టుకోండి, మోడ్ ఆఫ్ క్లీవేజ్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుందంట. అమౌంట్ ఆఫ్ యాక్ ఇన్ ద ఎగ్, ఒక ఎగ్ లోపల ఎంత యాక్ ఉందో దాన్ని బట్టి ఆ క్లీవేజ్ అనేది స్పైరలా రేడియల్ అనేది డిసైడ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ యాక్ ఇన్ ద ఎగ్ ఇన్ఫ్లుయెన్స్ ది మోడ్ ఆఫ్ క్లీవేజ్.